అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహిస్ బ్లాగ్స్. చూసారండి దోశలు ఎంత బాగా వచ్చాయో. మా ఇంట్లో 99% దోశలే ఉంటాయండి. మీరు ప్రతి వీడియోలో అయితే మ్యాక్సిమం దోశలే చూస్తారు. నేను గ్రైండర్లో పిండి రుబ్బుతానండి. ఇంకా మనకి మిక్సీలో కన్నా కూడా గ్రైండర్లో మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తే డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. టేస్ట్ కూడా బాగుంటాయి దోశలు. ఈ రకంగా హోల్స్ పడినట్టుగా మంచిగా వస్తాయి అన్నమాట. చాలామంది ఇలా రావటం కోసం అయితే సోడా యాడ్ చేస్తారు, వంట సోడా. నేను అలాంటివి ఏమీ వేయనండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం మెంతులు వేస్తున్నానండి. మీడియంకి సిమ్కి మధ్య ఫ్లేమ్ పెట్టేసి ఇంకా మెంతులు దోరగా వేస్తున్నాను. వేయించి చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసి మంచిగా స్మూత్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంతకీ ఎందుకు నేను మెంతులు వేస్తున్నానంటే, ప్రస్తుతానికైతే నేను గోంగూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోకి నాకు కొంచెం మెంతి పొడి అవసరము. ఆ తర్వాత కూడా నేను ఏమైనా చట్నీలు అలా ప్రిపేర్ చేసినప్పుడు అప్పటికప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ మెంతి పొడి అవసరం అవుతుంది. అందుకోసం ఈ మిక్సర్ జార్లో అయితే అవ్వట్లేదండి. అందుకని అడ్వాన్స్గా నేను కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇల్లు అయితే మాపింగ్ పెట్టేస్తున్నాను. ఇంకా మంచిగా అంటే మొత్తం ఫస్ట్ ఇంకా క్లీన్ చేసేసి ఆ తర్వాత వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా మజ్జిగ ప్రిపేర్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటే తాగడానికి బాగుంటుందనే ఉద్దేశంతో. ఇందాక నేను మెంతి పొడి ప్రిపేర్ చేశాను కదా, అదే మిక్సర్ జార్లో నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నానండి. అవి నేను తుంపి వేశాను. ఇంకా ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర వేసి మంచిగా ఈ రకంగా అయితే మనకి పేస్ట్ లాగా వస్తుంది. ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు మంచిగా వేగనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో. నేను ఆల్రెడీ చెప్పాను ఇందాకే, నేను గోంగూర కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఆ ప్రాసెసేనండి ఇది. ఆల్రెడీ నేను కర్రీ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ తాలింపు గింజలు వేగిన తర్వాత మనం లాస్ట్లో ఇంకా ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మీరు ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా ఓకే, బాగానే ఉంటుంది. ఇంకా సిమ్లో పెట్టేసి మెంతి పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి చాలా చిన్నగా వీలైనంత వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు మనకి సగం వేగితే చాలు, అంటే ఒక నిమిషం పాటు అలా వేస్తే చాలు. ఆ తర్వాత మనం దీంట్లోకి ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం కలుపుకోవాలండి. ఇంకా మనం మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, మనం పచ్చిమిరపకాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది వేసేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంకి సిమ్కి మధ్యన అడ్జస్ట్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది ఖచ్చితంగా మంచిగా వేగాలి. అప్పుడే కర్రీ అనేది బాగా వస్తుందండి. లేకపోతే గోంగూర కర్రీ అంతా పాడైపోతుంది. ఈ రకంగా మనకి పచ్చిమిరపకాయ పేస్ట్లో నుండి ఆయిల్ సపరేట్ అవ్వాలి, పచ్చివాసన అనేది పోవాలన్నమాట. అప్పటిదాకా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. బాగా వేగి ఇంకా ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా తుంపి కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని మనం ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే కనుక, ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు వదిలేస్తే కనుక మనకి గోంగూరలో నుండి వాటర్ ఫామ్ అవుతాయి. ఈ వాటర్లో నుండే మనకి గోంగూర కర్రీ కుక్ అయిపోతుంది. ఆకులు కూడా కుక్ అయిపోతాయండి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ అయితే హైలో పెట్టొద్దు, ఎందుకంటే త్వరగా ఎవాపరేట్ అయిపోతాయి వాటరు. మీడియంలో పెట్టి ఫ్లేము మీరు పైన లిడ్ కవర్ చేసి కుక్ చేయండి. అప్పుడు మంచిగా వస్తుంది అన్నమాట. దాదాపు మనం ఆ తర్వాత మీడియంకి సిమ్కి మధ్య అడ్జస్ట్ చేసి మనం ఫ్లేమ్ అనేది కుక్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. ఈ రకంగా మనం కుక్ చేసుకుంటే కనుక మనకి కర్రీ 1 వీక్ వరకు అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే ఒక 2 డేస్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి గోంగూర కర్రీ వేసుకొని తింటే కనుక ఆహా అద్భుత అనాల్సింది ఎవరైనా. కొంచెం వాటర్ ఉన్నాయనగా, అంటే ఆకులు ఆల్రెడీ మెత్తబడిపోయాయి, కొంచెం వాటర్ ఉన్నాయనగా నేను కారం వేసానండి. కారం మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అవసరం అవుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేయాలండి. సిమ్లోనే ఉన్న వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి, కారం పచ్చి వాసన పోవాలండి. అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనం దీంట్లోకి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర కాడలతో సహా ఇప్పుడే వేసేయండి.
ఎందుకంటే కుక్ అవ్వడానికి టైం ఉంది కదా, అందుకోసం. లాస్ట్ దీనికి డెకరేషన్స్ కన్నా కూడా ఈ రకంగా వేసుకుంటేనే బాగుంటుంది. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి, అవసరమైతే వేయండి. ఆయిల్ అనేది కర్రీలో నుండి ఖచ్చితంగా సపరేట్ అవ్వాలి. అలా అని స్టార్టింగ్లో మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. ఇంకా ఈ రకంగా మనకి దగ్గర పడిన తర్వాత కర్రీ మొత్తం మనం డిష్ అవుట్ చేసేదైతే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే ఏ కర్రీ అయినా సరే మనం డిష్ అవుట్ చేసుకోవాలండి. అంతే, గోంగూర కర్రీ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా. ఇంకా లంచ్ అయిపోయింది. మా వారు మా వారు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారండి. డిమార్ట్లో ఆఫర్స్ ఉన్నాయంటే అందుకని తీసుకొచ్చారు. ఇంకా ఫినిష్ చేసేసాము. చాలా రోజులైంది ఇంకా అని చెప్పేసి మా వారు బయటికి తీసుకెళ్ళారండి. ఫస్ట్ అయితే నాకు ఇష్టం లేకపోతుండే ఇక్కడ రెస్టారెంట్కి రావడం. ఆ తర్వాత మా వారు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా నేను ఇక్కడే తీసుకొస్తాను అన్నారు. సరేలే పదా అని చెప్పేసి వెళ్దామని చెప్పానండి. మేము ఇంతకీ సినిమా కఫే అండ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ థీమ్ కొంచెం సినిమాటిక్గా అనిపించే రకంగా సెట్ చేశారు. మరి అంతగా అయితే ఏమి అనిపించలేదు, కాకపోతే అలా సెట్ చేశారు. ప్రొజెక్టర్ ఉంది, పెద్ద ప్రొజెక్టర్ అయితే ఉంది. దాంట్లో క్రికెట్ వేశారనమాట. క్రికెట్ చూసే వాళ్ళకైతే ఇది ఒక్కటి ఉంటే చాలు. ఇంకా సినిమా కఫే అంటే ఉండాలి కదండి మరి రెస్టారెంట్లో. పాతకాలం ఫొటోసు, ఇంకా హిట్ మూవీస్ అవి ఏ ఇయర్లో రిలీజ్ అయ్యాయి ఫోటో ఫ్రేమ్స్ అలా అయితే ఉన్నాయి. నేను మెన్యూ చెక్ చేస్తున్నాను. మా వారు ఇంకా నేను ఇంకా ఇద్దరం కూడా షూట్ చేసాము. అన్నీ కూడా నేను ఈ వీడియోలో పెట్టానన్నమాట. ఏ హిట్ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ అయింది అనేసి పెట్టేశారు. ఇంకా చాలా చిన్న రెస్టారెంట్ అండి, కాకపోతే పీస్ఫుల్గా బాగుంది. ఇంకా ఫుడ్ అయితే బాగుందండి, వెళ్ళొచ్చు, తినొచ్చు. మా పాప అయితే పడుకొని ఉండింది, దారిలోనే పడుకుందండి. అందుకని నేను మిడిల్ డ్రాప్ అయిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్తే వద్దు, ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాం అని చెప్పేసి మా వారు వచ్చేసి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. మా పాపని మేము లేపామండి. మా వారు ఇంకా క్రికెట్ చూస్తూ ఉన్నారు మధ్య మధ్యలో. మా వారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా నేను ఇష్టమా, క్రికెట్ ఇష్టమా అంటే క్రికెటే ఇష్టం అంటారేమో, అంత ఇష్టము. అందుకనే నాకు అసలు అర్థం కాదండి. నాకు చాలా మంది దగ్గర చాలా రకాలుగా నేను అడిగాను, క్రికెట్ ఎలాగా ఏంటి చూడటం అని చెప్పేసి. నాకైతే అర్థం కాదు. ఎన్ని రకాలుగా చూసినా కూడా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదు నాకు ఏంటో మరి. చూడండి, ఈ రెస్టారెంట్లో నాకు అన్నిటికన్నా నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదొక్కటేనండి. ఏంటంటే కెమెరాస్ అండి. వీటితో షూట్ చేసే వాళ్ళంట పాతకాలం నుండి ఈ కాలం దాకా మూవీస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి యూజ్ చేసిన కెమెరాస్ అని అయితే పెట్టారు ఇక్కడ. చాలా కెమెరాస్ ఉన్నాయి. నాకైతే ఈ చిన్న పార్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా వారు క్రికెట్ చూస్తూ ఉన్నారు. మా పాపని కూడా నిద్ర లేపారండి పాపం. ఎందుకంటే ఇంటికి వచ్చాక నేను చేసుకోవాల్సి వస్తుందని మా వారి టెన్షను. కాస్తైనా నేను కొంచెం రెస్ట్గా ఉంటాననే ఉద్దేశంతో లేపారు. మేము చిల్లీ చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ అయితే మార్వెలస్ అండి, అసలు చెప్పలేము, అంతా బాగుంది. నేను ఇంతకుముందు చాలా దగ్గర తిన్నాను కాబట్టి ఇక్కడైతే టేస్ట్ సూపర్. ఇంకా బిర్యానీ అయితే ఓకే, బాగుందండి. ఇంకా మొత్తం ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే బయలుదేరి వచ్చేసాము. మీకు ఇంకోసారి చూపిస్తానండి కెమెరాసు. ఇవి అంటే మా వారు చెప్పారనమాట, పాతకాలంలో ఫొటోస్ ఇంకా వీడియోస్ తీయడానికి ఈ రకంగా అయితే కెమెరాస్ యూజ్ చేసేవాళ్ళంట. అందుకోసం నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి షూట్ చేయమని చెప్తే మా వారు చాలా అంటే చాలా క్లియర్గా షూట్ చేశారు. నాకైతే మంచిగా షూట్ చేయడం రాలేదు. చూడండి, ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యే రకంగా, అంటే అర్థం అవ్వాలని తీశారనమాట. ఇంకా సినిమా షూటింగ్స్ ఎలా జరుగుతాయో, ఇంకా ఫోటో షూట్ ఎలా జరుగుతుందో ఏంటో నాకైతే తెలియదు. కాకపోతే చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఎవరైనా హీరో సెలబ్రిటీ వచ్చేసారని చెప్తే మనం అసలు ఎలా తీస్తారో కూడా మనం ఇంకా చూడలేము. అంత క్రౌడ్లో వాళ్ళు షూట్ చేస్తారని చెప్తే అంటే షూట్ చేస్తారు. ఇంకా సెలబ్రిటీస్ హీరో హీరోయిన్స్ కూడా యాక్ట్ చేస్తారంటే చాలా గ్రేట్ థింగ్ అండి. మనం అలా చేయలేము, చాలా గట్స్ ఉండాలన్నమాట అలా పబ్లిక్గా యాక్ట్ చేయడానికి కూడా.
ఈ రకంగా అయితే కెమెరాస్ ఉన్నాయి. చాలా మంచిగా వచ్చింది వీడియో. ఇది ఒక్కటైతే మా వారు తీశారు. ఇంకా మీరు తప్పకుండా విజిట్ చేయండి విజయవాడలో ఉన్న వాళ్ళైతే, ఓకేనా. ఇంకా ఈ రకంగా బయట నుండి అయితే తీశారు. రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలని. సినిమా కఫే అండ్ రెస్టారెంట్, ఓకే. మీరు కూడా విజిట్ చేయండి. ఎలా ఉందో ఫుడ్ అక్కడ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. ఈవినింగ్ వచ్చేసాము. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము మాజా తాగాము. మాజాతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.